కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం మనకి ఆ, ఈ మధ్య ఇప్పుడున్న యూత్కి తెలియదు కానీ ఒకప్పుడు అంటే మరీ పాత రోజులు కాదు కానీ 2003 2004 ఆ టైంలో డిబేట్స్ జరిగేవి. అంటే విమర్శ సద్విమర్శ కాస్త ఉన్న రోజులు అవి. మరి సత్యకాలం రోజులు అని నేను చెప్పను కానీ విమర్శ అంటే ఒకళ్ళు విమర్శించే వాళ్ళు దానికి జవాబుగా చెప్పేవాళ్ళు ఇలా జరుగుతూ ఉండేవన్నమాట. అంటే మళ్ళీ ఆ రోజులు వస్తున్నాయో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు తెలుగుదేశాన్ని ప్రశ్నించారు. అంటే ఒక రకంగా విమర్శించారనే చెప్పాలి. దానికి తెలుగుదేశం వారు కూడా రిటార్ట్ ఇచ్చారు మొత్తం. తెలుగుదేశం అంటే అఫీషియల్‌గా కాదు. వారి అనుబంధ సంఘాలు అనుకోండి. ఆ అనుబంధ వ్యవస్థలు అనుకోండి. మీడియా ఛానెల్స్ గానీ, లేదా అభిమానులు గానీ. దానికి మళ్ళీ హ్మ్. తిరిగి సమాధానం ఇస్తూ ప్రొఫెసర్ నాగేశ్వర గారు మళ్ళీ ఇంకో వీడియో చేశారు. అంటే ఆ వీడియో మీరు చూసారా? మీకు చూసే అవకాశం కలిగిందా? అసలు మీరేమనుకుంటున్నారు ఆ వీడియో మీద? చూశానండి. చెప్పండి మేడం. నిజానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి నాగేశ్వర్ గారు మాట్లాడింది దానికి నేను విభేదిస్తూ నేను వీడియో కూడా చేశాను. అయితే మరి నా వీడియో ఆయన చూసారో లేదో నాకైతే తెలియదు కానీ నేనైతే నేను ఏవైతే ఆ వీడియోలో మాట్లాడానో వాటన్నిటికీ నేనైతే కట్టుబడి ఉన్నా. ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చాలా తెలివిగా నేను మాట్లాడాను అనే అనే భ్రమలో ప్రజలను కూడా ఆమ్, భ్రమలో ఉంచడానికి ప్రయత్నం చేశారు. అదేంటంటే ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మొత్తంలోకి వెళ్లకుండా దాని మీద డాక్యుమెంట్ మీద ఫోటో ఉంటే ఆయన స్వాధీనం చేసుకుంటారంట అని అనుకుంటున్నారు. అది సాధ్యం కాదు కదా. అలా నేను మాట్లాడాను తప్పితే నేను వేరే విధంగా మాట్లాడలేదు. దానికి తెలుగుదేశం వాళ్ళకి చాలా కోపం వచ్చింది అని చెప్పి ఆయన వివరణ ఇవ్వటం జరిగింది. సరే, ఆ వివరణలో చాలా ఆ, ఆయన ఆయన ఆయనకి ఎవరెవరితో అయితే సంబంధాలు ఉన్నాయో గొప్ప గొప్ప వాళ్ళతోటి ఆ సంబంధాలు చెప్పటం, అసలు నాకు మీరందరూ చూస్తే ఎంత చూడకపోతే ఎంత అనటము, ఇలా రామాయణ భాగవతాలని తీసుకుని వచ్చి ఆ మాట్లాడటము నేను అన్ని చూశాను. అయితే ఈయన చాలా కన్వీనియంట్ గా ఏం చేశారు అంటే ఒక ఒక చిన్న పార్శ్వాన్ని మాత్రమే తడిమారు. ఏది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి, ఆ ఫోటోలు ఏంటి అని. సరే, ఈ ఫోటోలు ఇంతకు ముందు ఆమ్, చంద్రబాబు నాయుడు కూడా పెట్టుకున్నారు కదా. చంద్రబాబు నాయుడు పెట్టుకున్నది కనిపించింది కానీ ఈయనకి చంద్రబాబు నాయుడు కంటే ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా అది ఆరోగ్యశ్రీ పథకానికి ఆయన ఫోటోనే ఉంటది. ఇది ఇది ఒక రకమైన జాడ్యం. ఎందుకంటే నేను పోయినా గాని నేను ఈ మనుషుల్లో ఉండాలి అనే ఒక తపన మనుషుల్ని ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు వాతలు పెట్టుకుంటున్నారు. సరే, ఇది ఎక్కడ మొదలైంది, ఎక్కడ అంతం అవుతుంది అనే దానికంటే కూడా ప్రస్తుతం జరుగుతున్న దాంట్లో ప్రజలకు వచ్చే నష్టం ఏంటి. ఇప్పుడు పత్రికలు అంటే, మీడియా అంటే, జర్నలిజం అంటే ప్రజల పక్షాన ఉండాల్సింది జర్నలిజం. అంతేగాని జేపీ నడ్డా నా ఇంటికి వచ్చారు కాబట్టి నేను ప్రజల పక్షమే ఉన్నానని కానీ, లేదు అంటే తెలుగుదేశం వాళ్ళు ఈయన వీడియోలు చూడొద్దు అన్నారు అంటే నా వీడియోలు వీళ్ళొక్కళ్ళైనా చూసేది, చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు అని అనడం కానీ, ఇలా నాకు అది ఎలా ఉంది అంటే అసలు ఆ పోలికే కుదరట్లేదు. ఆయన వివరణ ఇచ్చుకునే ప్రాసెస్ లో ఆయన చాలా కన్వీనియంట్ గా చాలా విషయాలు పక్కన పెట్టి ఆయనకు అనుకూలమైన విషయాలు మాట్లాడుకున్నారు. సరే, మనుషులందరూ ఇలాగే చేస్తారేమో, కానీ మనము ఈ అపర మేధావి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క పూర్వపరాలు ఏంటి, అసలు దీన్ని ఎందుకు ఇప్పుడు తీసుకొస్తున్నాడు, దీనివల్ల ఆంధ్ర ప్రజలకు వచ్చే నష్టం ఏంటి, ఆ ఆంధ్ర ప్రజల్లో కూడా ఎక్కువ నష్టపోయే ప్రజానీకం ఎవరు, మనము వాళ్ళ పక్షాన ఉంటామా, లేదు అంగబలం అర్ధబలం ఉన్న వాళ్ళ పక్షాన ఉంటామా అనేది మనకి గీట్రాయండి. ఇవాళ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల కొంతమంది తెలుగుదేశంలో ఉన్న డబ్బులున్న వాళ్ళు కూడా బాగుపడవచ్చు.
వాళ్ళకు కూడా అనుకూలం అయ్యే విషయం కావచ్చు ఇది. కానీ మనం చూడవలసింది ఏంటి, ఇది వైసీపీలో డబ్బులున్న వాళ్ళ కోసం తీసుకొచ్చారా, తెలుగుదేశంలో డబ్బులున్న వాళ్ళ కోసం తీసుకొచ్చారా, ధనవంతుల కోసం తీసుకొచ్చారా అనేది కాదు ఇక్కడ ప్రశ్న. ఇలాంటి విషయాల వల్ల లాభపడేది ఎప్పుడూ ధనవంతులే. ప్రభుత్వాలు తీసుకునే చాలా నిర్ణయాల వల్ల ధనవంతులు మరింత ధనవంతులు అవుతారు, సంపద మరింత పోగుపడే విధంగా ఉంటది. దీనికేమి నేను ఇప్పుడు ప్రత్యేకంగా ఎగ్జాంపుల్స్ ఇవ్వక్కర్లా, రాజకీయాలు ప్రతిరోజు ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఇది. సరే, ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల వచ్చే నష్టం, ఇప్పుడు గిరిజన ప్రాంతాలు ఉన్నాయండి, ఎస్టీలు ఉన్నారండి, వాళ్ళకి అసలు అసలు వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ ఈ భూమిని నేను పండించుకుంటున్నాను కదా, దీనికి ఒక పట్టా ఉంటది, ఈ పట్టా వల్లనే నాకు ఈ హక్కు వచ్చింది అనే ఒక జ్ఞానం కూడా, అంటే కనీస జ్ఞానం, అంటే నేను అదేదో ఆ జ్ఞానం అనకూడదు, కనీస అవగాహన కూడా లేకుండా చాలా మంది గిరిజనులు ఉంటారు. అయితే ఇప్పుడు ఈ ఈ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల, డిజిటలైజేషన్ చేసిన దాని వల్ల, ఒకవేళ అది గిరిజనేతర భూమిగా పడింది అనుకోండి, అయితే ఇప్పుడు గిరిజనేతర భూమిని వేరే వాళ్ళు కొనుక్కోవటానికి, గిరిజన భూమిని గిరిజనేతరులు కొనుక్కోవటానికి వీలు లేని చట్టం ఉంది మన దగ్గర. ఇప్పుడు ఆ భూమి గిరిజనేతర భూమిగా పడింది అనుకోండి, ఒక గిరిజనుడి చేతిలోనే ఉంది అనుకుందాం పోని, అతను ఈ గిరిజనేతరుడు గనక కన్ను పడింది అనుకోండి, ఆ భూమిని సొంతం చేసుకునే హక్కుదారుడు అయిపోతాడు. అప్పుడు ఆ గిరిజనుడు దాని మీద, నేను ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఇక్కడ పంటలు పండించుకుంటున్నాను, నా అధీనంలో ఉంది కాబట్టి ఈ భూమి నాదే అంటే, ఇప్పుడు అతను ఆ వివాదాన్ని పరిష్కరించుకోవటానికి హైకోర్టుకు మాత్రమే వెళ్ళాలి. ఒక 2 ఎకరాల పోడు భూమి చేసుకునే గిరిజనుడు హైకోర్టు వరకు వెళ్ళగలడా? లేదు అంటే ఒక విజయనగరం జిల్లాలో ఉన్న ఒక సామాన్య రైతు, 5 ఎకరాల రైతు కావచ్చు, ఆ రైతు హైకోర్టు వరకు వచ్చి కొట్లాడగలడా? ఇది సాధ్యమేనా? మనకెందుకు కోర్టు మీద కోర్టు, కోర్టు మీద కోర్టు ఎందుకు పెట్టారు అంటే, కోర్టుల్లో అంతా న్యాయమే జరుగుతుందని కూడా నేను చెప్పట్లా, డబ్బున్న వాడికే న్యాయం దక్కుతుంది కాదని నేను అనను. కానీ ఎవరైనా ఒక కనీస ప్రమాణంగా ఒక కోర్టుకి వెళ్ళాలి అంటే, అతనికి అందుబాటులో ఉండే కోర్టు కాకుండా ఎక్కడో రాజధానిలో ఉండే హైకోర్టుకు వెళ్ళి వేసుకోవాలి అనే ఒక విషయం ఉంది దాంట్లో. దాని గురించి ఎందుకు మాట్లాడరు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు? అలాగే ఆయన బోడిగుండుకి బట్టతలకి ముడేసేలాగా ఇంటర్మీడియట్ పేపర్లో నేను పరీక్ష రాసి నాకు మార్కులు వస్తే నువ్వెవడే సంతకం పెట్టడానికి అని అంటామా అని ఒక సామ్యాన్ని తీసుకొచ్చారు. అది ఎంత హాస్యాస్పదం అండి! ఇంత మేధావికి అది తగునా? ఇప్పుడు అందులో ఎవరు సంతకం చేస్తారు? ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీయో కంట్రోలరో ఎవరో దానికి సంబంధించిన హయ్యర్ అథారిటీ అఫీషియల్ సంతకం పెడతాడు. ఆయన సంతకం పెడితేనే చెల్లుతుంది అది. అంతేగాని నేను పరీక్ష రాశాను, నాకు మార్కులు వచ్చినాయి, ఈ మార్కుల్లో నీ సంతకం ఏంటి అని ఏ తెలివి తక్కువ వాళ్ళు వాదించరు దాని గురించి. కానీ నాదైన భూమి మీద, నేను కష్టపడి సంపాదించుకున్న భూమి డాక్యుమెంట్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి అని అడిగే హక్కు అయితే నాకుంది. అలాగే జనన మరణ ధృవీకరణ పత్రాల మీద కూడా నేను కొడుకుని కంటే నువ్వెవడు సంతకం పెట్టడానికి, అంటే సంతకాలు పెట్టే పవరు నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, నాకు మోడీ అంటే ఇష్టం కాబట్టి నా కొడుకు పుట్టిన దాని మీద, ఆ జనన ధృవీకరణ పత్రం మీద మోడీ సంతకమే కావాలి అంటే మోడీ పెట్టడు కదా. మోడీ పెట్టినా చెల్లదు కదా. అది ఎవరు పెడితే చెల్లుతుంది? ఆ లోకల్ బాడీలో ఎవరి దగ్గర అయితే మనం అప్లై చేసుకుంటామో వాళ్ళు పెడితే సంతకం అది చెల్లుబాటు అవుతుంది. మరణ ధృవీకరణ పత్రమైనా అంతే, నాకు బాగా ఇష్టం వాళ్ళే వచ్చి నాకు సంతకం పెట్టాలి అంటే చెల్లదు. అలా కాకుండా అసలు నాకు వీళ్ళు ఎవరు ఇష్టం లేదు, నాకు ఎవరు సంతకాలు వద్దు అన్నా చెల్లదు. మన ప్రజాస్వామ్యంలో
మన బ్యూరోక్రసీలో మనము కొన్ని స్టాండర్డ్స్ పెట్టుకున్నాం. ఎవరు ఏ పని చెయ్యాలి, కుక్క పని కుక్క చెయ్యాలి, గాడిద పని గాడిద చెయ్యాలి, ఎవరి సంతకం వాళ్ళు చెయ్యాలి అని మనం పెట్టుకున్నాం. దాని ప్రకారమే నడుస్తుంది తప్పితే ఇవాళ వచ్చి ఇలా కాదు అలా కాదు అంటే నడవదు. మరి ఈ మాత్రం ఇంత పెద్ద మేధావికి ఆ చిన్న విషయం తెలియలేదా? ఆయన ఏం చేస్తున్నారంటే చాలా కన్వీనియంట్ గా ఆయనకి ప్లస్ అయ్యే విషయాలు మాట్లాడుతూ, అలాగే ఏం మాట్లాడితే ఇప్పుడు తనకొచ్చిన అప్రదిష్ట తగ్గుతుందో, అంటే తెలుసో తెలియకో మన ప్రజలంతా పురాణాలకి లింక్ అయి ఉంటారు. అందుకని ఆయన పురాణాలను తీసుకుని వచ్చి మధ్యలోకి ఆయన ఎవరెవరితో పోల్చుకున్నారండి? సీతాదేవితో, అలాగే శ్రీకృష్ణుడితో పోల్చుకున్నారు. ఈ ఈ సీత మీద ఏదైతే వచ్చిందో ఒక అభియోగం, ఆ కాలంలో ఎవరైతే రావణాసురుడు ఉన్నారో ఈ ఈ ఈ కట్టుకథలన్నీ చేసింది ఎవరండి? ఆర్యులు చేశారు. అంటే ఆర్యుల్ని మోస్తున్న మనువాదుల వ్యవహారం అది. ఈయన ఈ సందర్భంగా ఒక మనువాది అవతారం కూడా ఎత్తారా అనే ఆశ్చర్యం రాకమాందు. అంటే తన తాను కాపాడుకుంటానికి, తను కరెక్ట్ అని నిరూపించుకుంటానికి ఆయన ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. ఎందుకు అంత భయం దేనికి? అసలు నా వీడియోలు వాళ్ళు చూస్తే ఎంత, చూడకపోతే ఎంత అనే ఒక ధైర్యం ధీమా ఉన్నప్పుడు అసలు ఆ వీడియో కూడా చేయక్కర్లా. ఆ వీడియో చేసి వీళ్ళందరినీ తీసుకొచ్చుకొని వీళ్ళందరూ వెనక నేనున్నాను, నా వెనక వీళ్ళందరూ ఉన్నారు అని చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఒకటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మొత్తం చదివి అది ప్రజలకు హానికరం కాదు అనే ఉద్దేశం గనక ప్రొఫెసర్ నాగేశ్వర్కి ఉంటే గనక దాని మీద ఏదైనా ఆయన నేను అన్ని ఛానల్స్కి వెళ్తాను అని చెప్పారు. ఏబిఎన్కి వెళ్తానన్నారు, అలాగే టీవీ5కి వెళ్తానన్నారు, సాక్షికి వెళ్తాను అన్నారు. సాక్షి ఛానల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఆయన మాట్లాడమనండి చాలు, ఇంకేం అక్కర్లా. దిస్ ఈస్ ద లిట్మస్ టెస్ట్. ఆయనకి ధైర్యంగా అక్కడికి వెళ్ళి సాక్షి ఛానల్లో ఇది జగన్మోహన్ రెడ్డి చేసేది చాలా తప్పు, ఈ చట్టం ఈ విధంగా కరెక్ట్ కాదు, లేదు ఆ చట్టం చాలా మంచిదని చెప్పండి. ఎందుకు మంచిదో ఎలా మంచిదో చెప్పండి. ఇప్పుడు ఆ రోజు ఆయన పోయినసారి కూడా మద్యానికి సంబంధించి ఒక చర్చ వచ్చింది. రేట్లు పెంచి నాణ్యత లేని మద్యాన్ని ఇస్తున్నారు, అదే చంద్రబాబు నాయుడు గారు అయితే అలా చెయ్యరు, నాణ్యమైన మద్యాన్ని ఇస్తారు అంటే, ఓహో మీరు మద్యం దుకాణాలు పెట్టుకుందాం, మద్యం వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారా అని చెప్పి చాలా చాలా ఎద్దేవా చేసి అసలు రెండో వాళ్ళని మాట్లాడనివ్వకుండా చేసి మాట్లాడారు. మరి మద్యం పాలసీలో ఉన్న లొసుగులు మీకు అర్థం కాలేదా? ఎందుకు మాట్లాడలేదు? ఇసుక పాలసీ మీద మీరు ఎందుకు మాట్లాడలేదు? సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే వరకు, చర్యలు తీసుకునే వరకు మీరు ఎందుకు ఊరుకున్నారు? మీకు అందరూ సమానమైనప్పుడు ఈ సమస్యలన్నీ మాట్లాడాలి కదా. ఇసుక పాలసీ కరెక్టే గనక అయి ఉంటే గనక, అక్రమ ఇసుక తవ్వకాలు జరగకపోయి ఉంటే గనక సుప్రీంకోర్టు ఎందుకు ఇస్తుంది? మద్యం పాలసీలో ఎందుకు అనుమతి లేని మద్యాన్ని ఎందుకు అమ్ముతున్నారు? అనుమతి లేని మద్యం ఏదైనా సరే కల్తీ మద్యమే. ఇప్పుడు పేరెన్నిక గన్నా మద్యం కంపెనీలు ఉన్నాయి, డిస్టిలరీస్ ఉన్నాయి, ఏంటి షావాలెస్ ఇట్లాంటి ఏవేవో చాలా చాలా బ్రాండ్లు ఉన్నాయి. అవేవి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో దొరకట్లేదు. అసలు ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ లో దొరికే బ్రాండ్లన్నీ కూడా ఎక్కడ తయారవుతున్నాయి? వాటికి రెగ్యులేటరీ అథారిటీ ఏదన్నా ఉందా? వాటికి అంటే సర్టిఫికేషన్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే సరి అయిన పద్ధతుల్లో అది తయారవుతుందా లేదా అనేది ఏమైనా ఉందా అంటే లేదు అనే సమాధానం వస్తుంది. అవన్నీ ఎక్కడ తయారవుతున్నాయి? అరబిందో ఫార్మా అంటే ఎవరంటే విజయసాయి రెడ్డి అల్లుడి యొక్క అన్న శరత్ చంద్రారెడ్డి డిస్టిలరీలు తయారవుతున్నాయి. అలాగే ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. వాళ్ళందరూ డిస్టిలరీస్ లో తయారయ్యేది అది మద్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే దానికి వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు పెట్టారు.
రేట్లు పెట్టారు, దానివల్ల లివర్లు పాడవుతున్నాయి, అసలే పేదోళ్ళు అని దాని మీద తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతూ ఉంటే దాని గురించి ఆయన చాలా తెలివిగా అంటే మీరు వస్తే మద్యం అమ్ముతారనమాట. అంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు పూర్తి మద్యపాన నిషేధం పెట్టిన పార్టీ మీది. అలాంటి పార్టీ మీరు మద్యపాన నిషేధాన్ని తొంగలో దొక్కి మద్యం అమ్ముకుంటారనమాట. అంటే ఇలా ఒక బుల్లెట్ లాగా రెండో వాళ్ళని సమాధానం చెప్పనివ్వకుండా ఆయన చెప్పదలుచుకుంది ఏంటి, జీవి రెడ్డి సమాధానం ఏం చెప్పదలుచుకున్నారు? అసలు మద్యపాన నిషేధం ఉంటే సంతోషం అండి. మద్యపాన నిషేధం లేనప్పుడు, మద్యం అమ్మే అవకాశం ఉన్నప్పుడు, ఆ ప్రొవిజన్ ఉన్నప్పుడు మేము నాణ్యమైన మద్యాన్ని అమ్ముతాము అని అన్నాం తప్పితే, ఒకవేళ ఆయన పూర్తి మద్యపాన నిషేధం గనక పెడితే జగన్మోహన్ రెడ్డి అదే పాలసీని మేము కూడా కంటిన్యూ చేస్తాము. అంతేగాని ఆయన మద్యం అమ్ముకుంటున్నప్పుడు ఆ అవకతవకలు మేము అమ్మేటప్పుడు లేకుండా చేస్తామని చెప్తున్నామండి మేము అంటే, అస్సలు ఆయన్ని చెప్పనివ్వకోకుండా ఇలా రకరకాలుగా అంటే ఆయన చాలా తెలివైన ఆయన కదండి. ఆయన ఏంటంటే రెండో వాళ్ళని మాట్లాడనివ్వకుండా చేయగలిగిన వాగ్దాటి ఉంది ఆయన దగ్గర. అది ఆ వాగ్దాటి తోటి ఆయన ఒక్కొక్కసారి అబద్ధం చెప్పదలుచుకున్నప్పుడు కూడా ఎవరైనా పొరపాట్లు చెప్తారండి. కావాలని అబద్ధాలు ఆడుతున్నారు ఆయన అని కూడా నేను అనను. ఎవరికైనా పొరపాటు దొరుకుతుంది. మనం ఏం చేస్తామంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లో మనం వెంటనే ఏం చేసుకుంటాం, సరిదిద్దుకుంటాం. సరిదిద్దుకోకుండా అవే మాటలను కంటిన్యూ చేయడం వెనకమాల రెండే ఉంటాయి లక్ష్యాలు. ఒకటేమో తనకి కావాల్సిన వాళ్ళని వెనకేసుకొచ్చుకునే లక్ష్యము, రెండోదేమో నేను మాట్లాడిందే కరెక్ట్ అని అనుకోవటం. ఆ రెండే ఉంటాయి దానికి. మరి ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఆ రెండే ఉండాలి, అంతకంటే వేరే ఏమి ఉండే అవకాశం లేదు. సరే, ఇదంతా ఇలా ఉంటే ఆయన నేనైతే ద్రవిడులుగా, మనది ద్రవిడియన్ కల్చర్, మనము ఆర్యుల చేతిలో వాళ్ళ తెలివితేటలకి వాళ్ళ మోసాలకి బలైపోయి ద్రావిడులు మనం దక్షిణాదికి వచ్చి పడ్డాం. అసలు ఈ దేశం మనది. ఈ దేశంలో ఈ ఆర్యులు వచ్చిన తర్వాత మనల్ని నెట్టి 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 ఈ మూలకు నెట్టారు మనని. సరే, ఈ మూలకు నెట్టినందుకు బాధ లేదు, కానీ మన మీద పదే 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 ఆర్యులు అంటే ఉత్తరాది వాళ్ళు మన మీద పెత్తనం చేస్తా ఉంటారు. మీరు నల్లగా ఉంటారని, మీరు అదని, మీరు తెలివి తక్కువ వాళ్ళని, ఇలా రకరకాల మాటలు మాట్లాడతారు. అసలు మీకు సంస్కృతి లేదని, మాకే సంస్కృతి ఉందని, మాకే వేదాలు తెలుసు అని చెప్పి ఇలా రకరకాలు మాట్లాడి ఈ రావణాసురుణ్ణి కూడా దక్షిణాది వాడిగా లెక్కేసి అతను ఒక స్త్రీలోలుడని అదని ఇదని రకరకాలుగా అభివర్ణిస్తూ ఉంటారు. రావణాసురుడు రాముడి చేతిలో హతమయ్యాడు కాబట్టి గెలిచిన వాడే నీతిమంతుడు, గెలిచిన వాడే కరెక్టు, ఓడిపోయాడు అంటే వాడు పాపి కాబట్టే ఓడిపోయాడు. ఇట్లా రకరకాల అవగాహనలు ఉన్నాయి. అందుకని ఈయన ఒక దక్షిణాది మనిషిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయనకు అవసరమైన చోటల్లా ఆర్య సంస్కృతిని ఆయన నమ్ముతున్నారు, ఆర్యుల సంస్కృతిని ఆచరిస్తున్నారు. కాబట్టే ఆయన బీజేపీని వ్యతిరేకిస్తూనే బీజేపీ వారు తనకెంత సన్నిహితులో చెప్తున్నారు. జేపీ నడ్డా నా ఇంటికి వచ్చారు. నేను సరి అయిన వాడిని కాకపోతే నా ఇంటికి జేపీ నడ్డా ఎందుకు వస్తారు? జేపీ నడ్డా ఎందుకు వస్తారు? కొంచెం మా గురించి జాగ్రత్తగా మాట్లాడండి, మీ రుణం మేము అట్టి పెట్టుకోము అని చెప్పడానికి వస్తారు నడ్డా. నడ్డా ఎందుకు వస్తాడండి? లేకపోతే మీ ఇంటికి నా ఇంటికి రాకుండా నాగేశ్వర్ ఇంటికి ఎందుకు వచ్చారు? ఈయన చెప్పుకుంటున్నారు కదా 9,75,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు, నాకేంటి తెలుగుదేశం వాళ్ళు చూస్తే ఎంత చూడకపోతే అంత అనుకుంటు. ఈ సబ్స్క్రైబర్సే జేపీ నడ్డాని మీ ఇంటికి రప్పించాయి. అంతేగాని అక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉన్నాడా, ఇంకొకళ్ళు ఉన్నారా అని కాదు. ఈ మాత్రం తెలుసుకోలేనంత, అర్థం చేసుకోలేనంత అమాయకులైతే ఇవాళ మీడియాలో ఉన్నారని నేను అనుకోను. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొచ్చారు. ఏంటి అంటే రావణాసురుడు సీతను తీసుకెళ్ళిపోయినప్పుడు సీతని
ఎవరెవరైతే ఆ అక్కడ వాళ్ళు హింసించారో, బాధ పెట్టారో, ఇది కట్టు కథ. నిజానికి అసలైన రామాయణంలో అది లేదు. నన్ను రావణాసురుడే చాలా నయం, చాలా మర్యాదగా చూసుకున్నాడు అని సీత అన్నట్లుగా కూడా ఆధారాలు ఉన్నాయి చరిత్రలో. అంటే అది పుక్కిటి పురాణమే కావచ్చు, కానీ ఆధారాలు ఉన్నాయి. అయితే ఈయన ఈయనకి కావాల్సిన ఒక కథను అల్లుకున్నారు. ఏంటి అంటే ట్రోలర్స్ ను పట్టుకొచ్చారు. అక్కడి నుంచే మీరు కలియుగం దాకా ఆకండి, మీకు ట్రోలర్స్ అనే వాళ్ళు అలాంటి మంచి ఉద్యోగం ఇస్తాము అని చెప్పి పెట్టారు. అయితే ఈ ట్రోలర్స్ గురించి ఈయన ఇంత బాధపడిపోతున్నారు కదా. అసలు ఈ ట్రోలర్ సంస్కృతిని తీసుకొచ్చింది ఎవరండి? బీజేపీయే కదా. ఈయన పుస్తకం స్వాతి చతుర్వేది రాసిన పుస్తకం చదవలేదా ఈ మేధావి? ఆమె ట్రోలర్ అని స్వాతి చతుర్వేది పుస్తకం రాసింది. గుర్గావ్లో ఒక పెద్ద ఆఫీసు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లాంటి ఆఫీసు, దానికి ప్రతిరోజు 10 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటలకు వెళ్ళిపోయే ఉద్యోగులు ఉంటారు. ఆ ఉద్యోగులందరికీ బీజేపీ పార్టీ జీతాలు ఇస్తుంది, సోషల్ మీడియా విభాగం. దానిలో ఎవరు ఇక్కడ కృష్ణకుమారి ఒక వీడియో చేసింది అంటే ఆ వీడియో కింద బూతులు పెట్టేది వాళ్లే. లేదు అంటే ఇంకొకళ్ళు ఒక వీడియో చేస్తే దాని కింద బూతులు రాసేది వాళ్లే. నేను కాకపోతే ఇంకొకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు, ఎవరు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినా సరే ఆ వీడియో కింద ఉంటాయి, బూతులు ఉంటాయి. అవన్నీ చేస్తుంది, ట్రోల్ చేస్తుంది, దారుణాతి దారుణమైన ట్రోల్స్ చేస్తుంది. అసలు ట్రోలింగ్ అనే పదానికి ఆద్యులే బీజేపీ వాళ్ళు. బీజేపీ అంటే జేపీ నడ్డా. అలాంటి జేపీ నడ్డా మీ ఇంటికి వచ్చినప్పుడు ఏంటండి ఈ సంస్కృతి, ఏంటండి ఈ లోకం, ఏంటండి అని మాట్లాడారా మీరు ట్రోలింగ్ గురించి? ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు మిమ్మల్ని ట్రోలింగ్ చెయ్యగానే మీకు ఇంత పెద్ద స్టోరీ గుర్తొచ్చింది కదా ట్రోలింగ్ గురించి. మరి జేపీ నడ్డాను కూడా అడగాలి కదా, ఏంటి అసలు మీరు ప్రజాకర్షకమైన పనులు చేసుకుంటూ ముందుకెళ్ళాలి కానీ ట్రోలింగ్ మీద మీరు ఎందుకు ఆధారపడ్డారు, ట్రోలింగ్ నే మీరు ఎందుకు ఆయుధంగా ఎంచుకున్నారు అని అడగొచ్చు కదా. లేదంటే ఇంకో ప్రశ్న కూడా అడగొచ్చు, పత్రికా స్వేచ్ఛకి విఘాతం కలిగించేలాగా పత్రికా సంస్థలన్నిటి మీద గుత్తాధిపత్యము ఎందుకు బీజేపీ సంపాదించుకుంది? బీజేపీకి అంత భయం దేనికి పత్రికలంటే? అన్ని తనే కొనుక్కున్న పత్రికల్లో తనకిష్టమైన ప్రచారమే చేయించుకోవాలని బీజేపీ ఎందుకు అనుకుంటుంది? పత్రికా స్వేచ్ఛ ఉండాలి కదా. ఆనాటి ఎమర్జెన్సీ టైంలో కూడా పత్రికలకు ఉన్న స్వేచ్ఛ ఎవరికీ లేదు. ఏంటి వాళ్ళు అసలు ఏమి వార్తలు రాయకుండా ఖాళీ పేపర్లు పంపించేవాళ్ళు. అది వాళ్ళ నిరసన. ఆ రోజు ఆ నిరసన కూడా యాక్సెప్టబుల్. మరి ఇదేంటి ఈ అప్రకటిత ఎమర్జెన్సీ ఏంటి అని అడగొచ్చు కదా. నేను ఎందుకు అంటున్నానంటే, అంత పెద్ద ఆయన మీ దగ్గరకు వచ్చాడు అంటే, ఆ పార్టీ అధ్యక్షుడే మీ ఇంటికి వచ్చాడు అంటే మరి ఆ పార్టీలో జరుగుతుందంతా ఆ అధ్యక్షుడికి తెలిసే జరుగుతుంది కదా. మరి మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఆయన్ని ఇలా చేయడం ఏంటండి అని మాట్లాడొచ్చు కదా. అలాగే ఆ తల్లి పార్టీ, ఆంధ్రప్రదేశ్ లో పిల్ల పార్టీ ఏదైతే ఉందో, ఎవరు జగన్మోహన్ రెడ్డి పార్టీ, వాళ్ళు చేస్తున్నంత సోషల్ మీడియా ట్రోలింగ్, వాళ్ళు చేస్తున్నంత అబద్ధపు ప్రచారాలు ఇంకెవరు చేయట్లా. ఈ 5 రాష్ట్రాల్లో ఎవరూ చేయట్లా. దక్షిణాది రాష్ట్రాల్లో, కొన్ని ఉత్తరాది రాష్ట్రాల సంగతి వదిలేయండి, దక్షిణాది రాష్ట్రాల్లో ఇంకెవ్వరూ చేయట్లా జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా చేస్తున్నంత. ఎన్ని అబద్ధాలు, ఎన్ని కుసంస్కారమైన ప్రచారాలు చేస్తున్నారు వాళ్ళు. పైగా ఇండియాలో ఉన్న వాళ్ళ మీద డెఫమేషన్ కేసులు పడతాయేమో, ఏమన్నా ప్రాబ్లం వస్తుందేమోనని చెప్పి వాళ్ళు అమెరికాలో ఉన్న వాళ్ళతో మాట్లాడిస్తున్నారు. ఈ రోజుకి పంచప్రభాకర్తో మాట్లాడిస్తున్నారు వాళ్ళు. ఆఖరికి పంచప్రభాకరు జగన్ ఆదేశం లేకుండా వైఎస్ రాజశేఖర రెడ్డికి షర్మిల పుట్టలేదు అనే మాట అనగలుగుతాడా? ఇంత మాట అన్నాడు అంటే ఏ కొడుకైనా సరే సహిస్తాడా? జగన్మోహన్ రెడ్డి ఎలా సహించాడు? మరి ఈ ట్రోలింగ్ సంగతి ఏంటి? ఈయన దాకా రాకుండా ఉంటుందా ఈ ట్రోలింగ్? అందుకని దయచేసి నేను ఇప్పటికైనా ఈ రాజకీయాలన్నీ కట్టబెట్టేసేసి
రేపు పొద్దున ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక నల్ల చట్టం ఆంధ్ర ప్రజల మీద మోపబడుతుంది. ఇది ఒక ఆర్థిక ఎమర్జెన్సీ అవబోతుంది. ఎందుకంటే మనము మద్యం బాండ్ల మీద అప్పు తెచ్చుకున్న 20 ఏళ్ల వరకు కట్టాల్సిన అప్పు తెచ్చుకున్న గనుడు జగన్మోహన్ రెడ్డి. రేపొద్దున ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వేతర ఆస్తులు, ప్రజల ఆస్తులు, రకరకాల ఆస్తులు ఒక ముఖ విలువని తీసుకుని వచ్చి ఈ ముఖ విలువ ప్రకారం నాకు ఇంత అప్పు ఇవ్వండి అని అప్పు తెచ్చుకోడు అనే గ్యారంటీ ఏంటి? మద్యం మీద చేశాడు కాబట్టి మాట్లాడుతున్నాం, లేకపోతే మాకింత వింత ఆలోచన, ఇంత క్రూరమైన ఆలోచన మాకు వచ్చేది కాదు. అందుకని దానిపైన ఫోకస్ చేసి నాగేశ్వర్ గారు చిక్కనైన వివరణ ఇవ్వాలని నేను కోరుకుంటున్నా ఈ సందర్భంగా. చూద్దాం మేడం, ఈ వీడియో వారి దాకా చేరాలని కోరుకుందాము. వారితో ఒక డిబేట్ కూడా మీతోటి వారితో ఒక డిబేట్ జరగాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు.